త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు సొంతం చేసుకోవడమే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో ఆదరణ పొందుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీలకు ప్రాధాన్యతనిస్తూ విడతల వారీగా వాటిని అమలు చేస్తుంది. అలాగే రైతు బంధు రుణమాఫీపై సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే చాలా వరకు రైతులకు రైతు బంధు నిధులను జమ చేసింది. ఇక ఇప్పుడు రుణమాఫీ అమలుపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు రుణమాఫీని అమలు చేసేందుకు సర్కార్ యోచిస్తున్నట్టుగా సమాచారం. అలాగే 500కే గ్యాస్, 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తుంది. అంతేకాక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమకారులపై దృష్టి సారించారు. ఉద్యమంలో కీలక భూమిక పోషించి గత ప్రభుత్వంలో ఆదరణకు నోచుకొని వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కేలా చూస్తున్నారు. ఎమ్మెల్సీ కోటాలో కోదండరాం పేరును ప్రతిపాదించడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల్లో రేవంత్పై నమ్మకం పెరిగింది. అంతేకాక సినీ కళాకారులకు అందించే నంది అవార్డులకి గద్దర్ పేరు పెట్టడం పట్ల ఆయా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో గద్దర్ను అభిమానించేవారు రేవంత్ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం పథకాలు అందించడంలో ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ మరింత పెరిగింది. రేవంత్ సర్కార్ ఇచ్చిన నిర్ణయాలన్నీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చడం ఖాయం. లోక్సభ ఎన్నికలను రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. 17 లోక్సభ స్థానాల్లో 15 వరకు కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం కొత్త ప్లాన్కు తెరలేపింది. లోక్సభ ఎన్నికల నాటికి పలువురు కీలక నేతలను కాంగ్రెస్లోకి తీసుకురావడమే ఆ ప్లాన్గా కనిపిస్తుంది. ఇప్పటికే మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నది. అలాగే నియోజకవర్గంలో ప్రజా ఆదరణ ఉండి బీఆర్ఎస్లో ఆదరణ నోచుకొని నేతలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా సమాచారం. ఇలా ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తుంది. వారిని కాంగ్రెస్లోకి తీసుకొని రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.